ప్రజ్ఞానం బ్రహ్మ బహుశా ఈ మాట ఎక్కడో అక్కడా విని ఉంటారు. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోనే ఇదొక అత్యంత శక్తివంతమైన వాక్యం. ఈరోజు మనం ఈ లోతైన వాక్యం వెనుకున్న అసలు అర్థమేంటో దాన్ని విడమరిచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఇది వేల సంవత్సరాలుగా ఎంతోమంది తత్వవేత్తల్ని ఆలోచనలో పడేసిన ప్రశ్న. అదేంటంటే, మనసుకి ఈ అనంతమైన విశ్వానికి మధ్య అసలు సంబంధమేంటి? మనం ఈ విశ్వంలో ఒక భాగమా, లేక మనం ఈ విశ్వం అన్నీ ఒకటేనా? అయితే మనం ఇందాక అడిగిన ప్రశ్నకు మన ప్రాచీన వేదాలు చాలా ఆశ్చర్యకరంగా, సూటిగా ఒకే ఒక్క వాక్యంలో సమాధానమిస్తాయి. దీన్నే మహావాక్యమంటారు. అంటే ఒక గొప్ప వాక్యమన్నమాట. ఈ మహత్తరమైన వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం రెండు భాగాలుగా చూద్దాం. ముందుగా మన లోపలి ప్రపంచం గురించి, అంటే ప్రజ్ఞానం అనే పదం గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రజ్ఞానం అనగానే చాలామంది తెలివి లేదా మనకున్న జ్ఞానం అనుకుంటారు. కాని అది కాదు. ఇది అంతకన్నా చాలా ప్రాథమికమైనది. అసలు ఏదైనా విషయాన్ని తెలుసుకోగల సామర్థ్యం ఉంది కదా, ఆ స్వచ్ఛమైన ఎరుక, అదే ప్రజ్ఞానం. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. దీన్ని ఒక ఖాళీ ఆకాశంలా ఊహించుకోండి. ఆకాశంలోకి మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ మేఘాలే మన ఆలోచనలు, మన భావాలు. కాని ఆకాశం ఎప్పుడూ ఆ మేఘాలతో మారదు. అది ఎప్పుడూ నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంటుంది. ప్రజ్ఞానం కూడా అంతే. ఇక్కడ చాలా ఆసక్తిపరమైన విషయమేంటంటే, ఈ ప్రజ్ఞానమనే స్వచ్ఛమైన ఎరుకని మనస్సులో నిరంతరం జరిగే ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి ఇది ఎలా వేరుచేసి చూపిస్తుందో చూడండి. అంటే ప్రజ్ఞానమనేది మనస్సులో జరిగే ఈ తతంగనంతటినీ కేవలం గమనించే ఒక సాక్షి మాత్రమే, అంతే. సరే, ప్రజ్ఞానమంటే మన లోపలి ఎరుక అని అర్థమైంది కదా. ఇప్పుడు మన దృష్టిని బయటి ప్రపంచం వైపు తిప్పుదాం. ఈ మొత్తం విశ్వం యొక్క మూల స్వభావమేంటి? దాన్నే బ్రహ్మం అని అంటారు. వేదాంత తత్వశాస్త్రం ప్రకారం బ్రహ్మం అంటే ఏంటంటే, అది అంతిమ సత్యం. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మొత్తం సృష్టికి మూలమైన మార్పులేని వాస్తవికత అన్నమాట. ఇది మనకు దూరంగా ఎక్కడో ఆకాశంలో ఉన్న సృష్టికర్తలాంటిది కాదు. ఇది ఈ వాస్తవికతకే మూలపదార్థం. ఉదాహరణకి, సముద్రంలో ఎన్నో అలలు ఉంటాయి. కాని ఆ అలలన్నిటికీ మూలం సముద్రమే కదా. బ్రహ్మం కూడా అచ్చమలాగే. నిజానికి బ్రహ్మాణ్ణి మన మామూలు మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే అది అనంతం. దానికి హద్దులు లేవు. దాన్ని విభజించలేం, అంటే ముక్కలు చేయడం కుదరదు. అది ఎప్పటికీ మారనిది, స్థిరమైనది, అన్నింటికీ అదే సంపూర్ణమూలం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన దగ్గర రెండు విషయాలున్నాయి. ఒకటి మన లోపలి ప్రపంచం, అంటే ప్రజ్ఞానం. రెండోది ఈ బయటి వాస్తవికత, అంటే బ్రహ్మం. ఇప్పుడు ఈ రెండిటినీ కలుపుదాం. ఒకవైపు మనకి అత్యంత దగ్గరగా మనలోనే ఉన్న చైతన్యం ఉంది. ఇక రెండోవైపు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ అంతిమ సత్యం, బ్రహ్మముంది. ఇక్కడే ఆ మహావాక్యం ఒక అద్భుతమైన నిజాన్ని ప్రకటిస్తుంది. అదేంటంటే, ఈ రెండూ కేవలం ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి కాదు. ఈ రెండూ ఒకటే. చూశారా, ఇదే అసలైన బోధన. మన లోపల ఉన్న చైతన్యమే ఈ బయట ఉన్న విశ్వానికి, ఈ వాస్తవికతకి మూల పదార్థం. ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన చైతన్యం బ్రహ్మంలో ఒక చిన్న భాగం కాదు, సముద్రంలో ఒక నీటిబొట్టులా. అలా కాదు, ఆ మహాసముద్రమే తనను తాను ఒక నీటిబొట్టుగా అనుభవిస్తోంది. అలా అర్థం చేసుకోవాలి. ఈ తాత్వికమైన విషయం ఒక్కసారిగా మన వ్యక్తిగత అనుభవంగా మారిపోతుంది. దీనికి సంబంధించిందే మరో గొప్ప వాక్యముంది. అదే అహం బ్రహ్మాస్మి, అంటే నేనే ఆ బ్రహ్మమును. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని వేల ఏళ్లనాటి ఈ ఆలోచన వల్ల మనకు ఈ రోజుల్లో ఏముపయోగం? దీని ఆచరణలో ఎలా చూడాలి? ఇదెందుకు ముఖ్యం? ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం మనల్ని, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణంలోనే ఒక పెను మార్పొస్తుంది. సాధారణంగా మనం నేను వేరు, ఈ ప్రపంచం వేరు అని అనుకుంటాం కదా. ఆ భావన పోయి అంతా ఒక్కటే అనే అనుభూతి కలుగుతుంది. నేను ఒంటరిని, వేరుగా ఉన్నాను అనే ఫీలింగ్ నుంచి ఈ విశ్వంతో కలిసున్నాను అనే ఏకత్వ భావన కలుగుతుంది. సో, మన గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయాలేంటంటే, మన అసల స్వరూపం ఈ విశ్వ చైతన్యమే. మనం వేరు, ప్రపంచం వేరు అనే భావన కేవలం ఒక భ్రమ.
వాస్తవికత అనేది మన లోపల నుంచే అనుభవంలోకి వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నిజాన్ని పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకంగా గ్రహించాలి. ఇదంతా మనల్ని ఒక చివర చాలా శక్తివంతమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒకవేళ మన చైతన్యమే ఈ వాస్తవికతకు మూలపదార్థమైతే మరి మనం మన దృష్టిని దేనిమీద పెడుతున్నాం? మన దృష్టితో మనం దేనిని సృష్టిస్తున్నాం? ఆలోచించండి.